హలో అండి. ఇప్పుడైతే చాలా బాగా ఫేమస్ అయిపోతున్న వింటేజ్ కలెక్షన్ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం వింటేజ్ కలెక్షన్ లుక్కే ఉంటుంది. వింటేజ్ కలెక్షన్ అండ్ వింటేజ్ లుక్‌ని ఎలాగ రీక్రియేట్ చేయాలి అన్నదానికి ఈ వీడియో. అండ్ మీకు బడ్జెట్ తగ్గట్టు మనము వింటేజ్ లుక్‌ని ఎలా ప్రిఫర్ చేయొచ్చు అన్నదానికి మనకి క్లియర్‌గా ఉంటుంది. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనకేంటంటే వింటేజ్ లుక్ అనేది 3-4 వేస్‌లో వస్తుంది. మెయిన్ వచ్చి కొంతమంది శారీ కంచిపట్టు శారీ అంటేనే వింటేజ్ లుక్ శారీ అంటే ఆల్మోస్ట్ 18,000 అలా ఉంటుంది. శారీకి ఎక్కువ పెట్టేస్తే బ్లౌజ్‌కి ఎక్కువ పెట్టకుండా ఉంటారు. యెస్, ఇట్ ఈస్ గుడ్ అండి. అసలు బ్లౌజ్‌కి వర్క్ వద్దు. లైక్ ఇలాంటి వింటేజ్ కలెక్షన్‌కి ఏంటంటే బోట్ నెక్ బార్డర్‌ని హైలైట్ చేస్తూ అండ్ మనకి హెయిర్ స్టైల్ వచ్చి కొప్పులా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. బట్ పెళ్లి కూతురు లుక్ కోసం అయితే మనం కొప్పు వేసుకోము కాబట్టి లైక్ ఇలాంటి శారీస్‌ని అయితే ప్రిఫర్ చేయండి. గ్యాప్ బోర్డర్ ఉంటుంది కదా! గ్యాప్ బోర్డర్ శారీస్‌ని ఆ గ్యాప్ బోర్డర్‌లో పైన కొంచెం వర్క్ అక్కడక్కడ బుటీస్ బోట్ నెక్ అయితే ప్రిఫర్ చేయండి. లేదా బాటిల్ గ్రీన్ శారీస్ అండ్ మెరూన్ కలర్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. మీరు ఏ శారీ తీసుకున్నా మీ వింటేజ్ లుక్‌లో మెయిన్ ఉండాల్సింది అండ్ మీ బుగాడి కానీ లైక్ నోస్ పిన్స్ కానీ అలాగే వడ్డానం కాసుల పేరు కంపల్సరీ. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మట్టి గాజులండి. కంపల్సరీగా మట్టి గాజులు వేసుకోండి. అండ్ దాని లుక్ అస్సలైన వింటేజ్ లుక్ అయితే మనకి కనిపించేస్తుంది. అండ్ కాసుల పేరు కూడా కంపల్సరీ. ఇక్కడేంటంటే మీరు ఏది వింటేజ్ శారీ అని అర్థం కాకపోతే కంపల్సరీగా మీ అమ్మ వాళ్ళ ఒక్కసారి శారీస్‌ని అడగండి. అదే వింటేజ్ శారీస్. అమ్మ వాళ్ళ దగ్గర ఉండేదే వింటేజ్ శారీస్ అండి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్ కూడా అవే. దానికి కొంచెం మీరు బ్లౌజ్‌ని మోడిఫై చేసుకొని లేక వర్క్ ఏయించుకొని తాంజూర్ పెయింట్ వేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో తాంజూర్ పెయింట్ గురించి చెప్తాను. అండ్ డిజైన్స్ కూడా మీకు పెడతాను. అండ్ ఇక్కడేంటంటే శారీకి బ్యాక్ వచ్చి మోస్ట్ ఆఫ్ థింగ్ మీరు బోట్ నెక్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ సెటిల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలామంది రీసెంట్‌గా నేను యూట్యూబ్ వీడియో పెడితే పెళ్లి కూతురు లుక్ గురించి కొంచెం క్లియర్‌గా చెప్పండి అంటున్నారు. నేను మా క్లయింట్స్‌కి మేము చేసే ఒక పెళ్లి కూతురు లుక్ గురించి మీకు క్లియర్‌గా చెప్తాము. అలాగే హెయిర్ స్టైల్ కూడా చెప్తాము. మెయిన్ ఏందంటే ఇలాంటి లుక్ కోసం ఏందంటే వడ్డానం, అది కూడా లక్ష్మీ వడ్డానం, గాజుల పేరు కంపల్సరీగా ఉండాలి. అండ్ మట్టి గాజులు కంపల్సరీ. మీరు మట్టి గాజులు కూడా ప్లెయిన్‌గా తీసుకోండి. ఇప్పుడు చాలా వరకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ అని వస్తున్నాయి. బట్ అవన్నీ కాకుండా మట్టి గాజులు అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్. మీకు కలర్ తగ్గట్టు మట్టి గాజులు తీసుకోండి. అండ్ బొట్టుమాల కూడా చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ కలర్ కూడా కొంతమందికి చాలా బాగా సెట్ అవుతుంది. లైక్ మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే సేమ్ శారీ సేమ్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది. ఈ శారీ ఏంటంటే మన శారీ కలెక్షన్ అనమాట. వింటేజ్ లుక్ అంటే మెయిన్ ఆరెంజ్ అయితే ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. ఆరెంజ్ కాఫీ కలర్, ఆరెంజ్ మెరూన్ బార్డర్, ఆరెంజ్ బ్లాక్ బార్డర్ ఇలాంటి బార్డర్స్ బాగా ఫేమస్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మేము వీవర్స్ దగ్గర తీసుకొనొచ్చి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. బ్లౌజ్ వర్క్, తాంజూర్ పెయింట్, అలాగే ప్యాటర్న్ బ్లౌజ్ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా మాకు ఇచ్చారంటే మేము చేసిస్తాం. దీంతో పాటు ప్రీ ప్లేటింగ్ సర్వీస్ కూడా ఉంది. అండ్ రెడీమేడ్ శారీ సర్వీస్ కూడా ఉంది. అండ్ జిప్ అండ్ గో ఇప్పుడు ట్రెండ్‌గా వస్తుంది కదా జిప్. బట్ పట్టు శారీస్‌కి గుడ్ కాదు. ప్రీ ప్లేటింగ్ సర్వీస్ తీసుకోండి. అండ్ మేకప్ సర్వీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం మీరు బ్లౌజ్‌కి వర్క్ వేసుకోవాలంటే చెక్స్ ప్యాటర్న్ ఇది బాగుంటుందండి. అండ్ కడ్దానా బీడు అక్కడక్కడ ఒక చమ్కీ ఉంటుంది. చాలా బాగుంటుంది. లేదు నాకు అలా వద్దు అని అనుకున్న వాళ్ళకి ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ చెక్ చేసుకోండి. ఇవన్నీ మేము రీసెంట్‌గా స్టిచ్ చేసిన బ్లౌజ్ ప్యాటర్న్సే. మేము తాంజూర్ పెయింట్ అయితే వేసాము. చాలా మంచిగా లుక్ అయితే వస్తుంది. ఇలా మగ్గం వర్కు వేయించుకోవాలంటే ఇలాంటి ప్యాటర్న్ అయితే బెస్ట్ అనమాట. హెవీ వర్క్ పోకుండా సింపుల్ సెటిల్ అంతే అండి వీడియో.